ఒక చిన్న కథ అనకూడదు, గల్పిక లాంటిది మీకోసం. రారా చిన్నన్న, ఇది టైటిల్. దొడ్లో అరుగు మీద కుంపటి పెట్టుకుని పాత ఇనప మూకుడు పెట్టి దానిలో కాసిన సగ్గుబియ్యం పోసి వేయిస్తూ రామచంద్ర రార శ్రీ రామచంద్ర రార అని కూని రాగాలు తీస్తూ ఉంది కౌసల్య. చాదు కోసమా బియ్యం వేయిస్తున్నారు అంటూ వచ్చింది నాగమ్మ. అవునే, మామూలు బియ్యంతో అయితే మెరుపు రాదు, సగ్గు బియ్యంతో అయితే తళుక్కున మెరుస్తూ ఉంటుంది. నల్లగా మాడేదాకా వేయించి నిప్పు పుల్ల వెలిగించి మూకుట్లోని సగ్గుబియ్యానికి మంట తాకించింది. మంట తాకగానే వేగిన సగ్గుబియ్యం బుసబుస పొంగి ముద్దగా అయింది. అందులో కాసి నీళ్లు పోసి కలిపి మూకుడు దించి వడపోసి మళ్ళీ కుంపటి మీద పెట్టింది. కాస్త చిక్కబడ్డాక చిన్న చెక్క భరిణెలో పోసింది. గట్టిపడ్డాక మూత పెట్టాలి. నేను ఎన్నింటికి రానమ్మా అని అడిగింది నాగమ్మ. నువ్వెందుకే, నేను పోసుకుంటాను, పక్కన కోడలు ఉంటుంది అంది. నాగమ్మ చిన్నబుచ్చుకుని అది గమనించి, 6 చంటి పిల్లలకు నువ్వే నీళ్లు పోసావు, అప్పుడంటే నాకు పని తెమిలేది కాదు, అటు బాలింతని చూసుకోవాలి, ఇప్పుడు నాకేం పనుంది, నా మురిపెం మాత్రం తీరద్దా అంది కౌసల్య. అవును మరి, అసలు మనవడాయే, నీళ్లు నువ్వే పోసుకో, కానీ నాకు పాత చీర ఇవ్వడం మాత్రం మానకు అంది నాగమ్మ. పాత చీర ఏం కర్మ, కొత్త చీర కొనిపెడతా అంది కౌసల్య. నాగమ్మను పంపించి ఇంట్లోకి వెళ్ళింది. హాలులో గోడకు ఆనించి ఉంది ఉయ్యాల. 10 రోజుల ముందే అటక మీద నుంచి దింపి పాలిష్ పెట్టించారు. దూదేకులు సిద్ధయ్య వచ్చి పరుపు 4 పక్కలా వేసేందుకు దిళ్ళు కుట్టి వెళ్ళాడు. బూరుగ దూదితో మెత్తగా ఉండేలా దగ్గరుండి మరీ కుట్టించింది. చిన్నముండ బోర్లా పడుతున్నట్ట. తలకి దెబ్బ తగుల్చుకోకుండా కనిపెట్టుకు ఉంచాలి అనుకుంది. ఉయ్యాలకు కట్టేందుకు చిలకలు, రంగు పూసలు, ఊలు బంతులతో పందిరి స్వయంగా తయారు చేసింది. వాటితో ఊసులాడుకుంటాడు. ఒట్టి ఊయల ఊగకూడదు కాబట్టి పక్కన పెట్టారు. బుజ్జిపండు రాగానే గొలుసులకు తగిలించాలి. ఇంకా ఎన్నో ఏర్పాట్లు చేసింది. పెట్టెలో నుంచి ఉగ్గు గిన్నె తీసి పెట్టింది. అటక మీద నుంచి ఇత్తడి బిందె దింపించింది. ఇదిగో ముందే చెప్తున్నా, వాడి స్నానానికి నీళ్లు విడిగా ఈ బిందెలో కాచాలి. ఊరికే 10 సార్లు చెంబులు ముంచితే నలకలు చేరతాయి నీళ్లల్లో అని పని మనిషి సుబ్బులతో గట్టిగా చెప్పింది. పచ్చిపెసలు విసిరించి అందులో పచ్చిపసుపు, కచ్చూరాలు, తుంగదుంప వేసి సున్నిపిండి పట్టించింది. డబ్బా మూత తీస్తే ఇంటి నిండా సువాసన. మేలు రకం సాంబ్రాణి తెప్పించి పొడిగొట్టి డబ్బాలో పోసింది. పొగ రాకుండా బొగ్గులు ఎండ పెట్టించి విడిగా డబ్బాలో పోసింది. మనవలు ఆవిడ కొత్త కాదు. 2 కూతుళ్ళు, 1 కొడుకు, 3 సంతానం ఆవిడికి. కూతుళ్ళు 2కి 3 పురుళ్ళు పోశారు. చంటి బిడ్డకి 3వ నెల రాగానే మూట కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. ఇప్పుడు అట్లా కాదు, వీడు పౌత్రుడు, తమ దగ్గరే ఉంటాడు. 11వ రోజు బారసాలకు వెళ్ళి పేరు పెట్టి మర్నాడు ప్రయాణం అయితే కాళ్ళు కదిలితేనా? ఇంటికి వచ్చిన ప్రాణాలన్నీ వాడి మీదే. అందుకే వాళ్ళు 5వ నెలలో పంపిస్తామంటే కాదు, 3వ నెలలోనే పంపించండి అని పట్టుపట్టింది. ఇంకో వారంలో 4వ నెల వస్తుందనగా ముహూర్తం పెట్టారు. అప్పటి నుంచి మొదలు హడావిడి. కాలం నత్తనడక నడుస్తోంది. నా మనవడు వచ్చాక నేనే వంట వార్పు చెయ్యను, కొన్నాళ్ళు కాంతమ్మని పెట్టుకుందాం వంటకి అంది. అక్కర్లేదు, ఇంతోటి వంట నేను చేసేస్తాను, నువ్వు మనవణ్ణి ఎత్తుకుని కూర్చో. కాకపోతే ముందే చెప్తున్నా విను, నా కొడుకుని గారాబం చేసి పాడు చేస్తున్నారు అని నీ కోడలు నిష్ఠూరం ఆడుతుందేమో చూసుకో అన్నది అత్తగారు సావిత్రమ్మ. గతుక్కుమన్నది కౌసల్య. అప్పట్లో తను అత్తగారిని అట్లాగే అనేది. ఏమిటో అత్తయ్య, అవన్నీ గుర్తు వచ్చి ఎంత ప్రయత్నించినా మనసు ఆగటం లేదు. వాడి కోసం ప్రాణం కొట్టుకుపోతోంది అంది చెమర్చిన కళ్ళతో.
సావిత్రమ్మకు కూడా కళ్ళు చెమర్చాయి. ఆపుకుంటే ఆగేవిటే ఈ ప్రేమలు, అసలు కంటే వడ్డీ ముద్దు. మొన్న మా అత్తగారు, నిన్న నేను, నేడు నువ్వు, రేపు నీ కోడలు, లోక సహజం అన్నది నవ్వేస్తూ. జో అచ్యుతానంద అని పాడుకుంటూ వెళ్ళిపోయింది కౌసల్య. జోలపాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది ఈ మధ్య. ఆ శుభదినం రానే వచ్చింది. ఇంటి ముందు ఆగింది కారు. బస్సులో ప్రయాణం అయితే తల్లి బిడ్డ అలసిపోతారు అని చిన్న కారు మాట్లాడుకున్నారు. అప్పటికే అన్నీ సిద్ధం చేసుకుని ఎదురు చూస్తోంది కౌసల్య. చంటివాడు కూడా నిద్రోయి లేచి పనులన్నీ ముగించి ఆడుకుంటున్నాడు. బారసాల నాడు వదులుగా దండకండ్యాలలాగా ఉన్న మురుగులు ఇప్పుడు చక్కగా సరిపోయాయి. మురుగులు ఉంగరాలతో గాజుల పొట్లల్లా ముద్దొస్తున్నాయి చేతులు. వాటిని చూసుకుని నవ్వుకుంటున్నాడు. బూరెల్లా బొగ్గలు, నల్లని జుట్టు. బిడ్డను ఎత్తుకుని కారులోంచి దిగింది తల్లి. ఎర్రనీళ్లు దిగదుడిచి గోరువెచ్చని నీటితో కోడలి కాళ్ళు కడిగి తడి చేత్తో మనవడి కళ్ళు కాళ్ళు తుడిచి ఆ చెయ్యి కొంగుకు తుడుచుకుని అపురూపంగా వాడిని ఎత్తుకుంది. రా చిన్నన్న రా.